హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 1 ఏప్రిల్ 2026 బుధవారం నా జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ చూద్దామా. మూషి ప్రక్షాళనపై ప్రజాభిప్రాయ సేకరణ 15 వరకు సలహాలు సూచనలు పంపవచ్చు. మూసీ ప్రాజెక్టుపై ప్రజల సూచనలు స్వీకరించాలని క్యాబినెట్ నిర్ణయం. నెక్స్ట్, రేపటి నుంచి గ్రామ సభలు భారీ స్థాయిలో నిర్వహించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణులకు వివరించాలి. జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాలపై అవగాహన కల్పించాలి. నెక్స్ట్, ఆదాయ మదుర్స్ ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో గణనీయ వృద్ధి 78,655 కోట్ల రూపాయల ఆదాయంతో వాణిజ్య పన్నుల శాఖ టాప్. 39,494 కోట్లతో రెండో స్థానంలో ఎక్సైజ్ 15,925 కోట్ల రూపాయల ఆదాయంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మూడో స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ. బట్టి వీడియోతో కాన్ఫరెన్స్. ఫోర్త్ సిటీ. నెక్స్ట్, ఫోర్త్ సిటీతో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ 500 ఎకరాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. శంషాబాద్లో హై స్పీడ్ కారిడార్ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో కేంద్రం. నెక్స్ట్, ఇక టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్. దేశవ్యాప్తంగా ఎన్హెచ్జే ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగం. వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే పాస్ సదుపాయం. నేటి నుంచే కొత్త నిబంధన అమల్లోకి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టీకరణ. నెక్స్ట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమానికి విశేష స్పందన. పరీక్షకు హాజరైన 6,31,656 మంది మహిళలు. ఉత్తీర్ణుల వారిలో 10వ తరగతి ఎగ్జామ్స్కు గుర్తులు. ఆడబిడ్డలంతా అక్షరమాలలో చేరాలి, మంత్రి సీతక్క. నెక్స్ట్, 1,005 కోట్ల రేషన్ కార్డులు. రాష్ట్రంలో 15 లక్షల పైగా పెరిగిన కార్డుల సంఖ్య. అత్యధికంగా గ్రేటర్ 3 జిల్లాల్లోనే 21 లక్షల కార్డులు. 1.40 లక్షల కార్డుల తొలగింపు. కేంద్ర సహాయ మంత్రి నియాబెన్ జయందీప్ భాయ్ బాంబానియా వెల్లడి. నేటి నుంచే 3 నెలల రేషన్. నెక్స్ట్, తెలంగాణ అమర్నాథ్ మహిమాన్వితం సలేశ్వరం లక్షలాదిగా తరలి రానున్న భక్తులు. నేటి నుంచి 3 వరకు ఉత్సవాలు. నెక్స్ట్, అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్ల డెలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్. నెక్స్ట్, యుద్ధం చాలా ఇంకా హార్మోజ్ ఓపెన్ చేయకున్నా సరే వార్ ముగించేద్దాం ట్రంప్ యోచన. ఇరాన్ను ఇంకా బలహీనపరచాలి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి. హార్మోజ్పై ట్రోల్కు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం. నెక్స్ట్, ఇస్ఫహాన్ ఇరాన్పై అణు కేంద్రంపై బాంబుల వర్షం. బంకర్ బస్టర్ ప్రయోగించిన అమెరికా. యుద్ధానికి త్వరలో తెర. సన్నిహితులతో ట్రంప్ వ్యాఖ్యలు. నాటో దేశాలపై అధ్యక్షుడి ఆగ్రహం. నెక్స్ట్, ఇరాన్ యుద్ధం భౌగోళిక సంక్షోభం. నష్టం నుండి కోలుకోవాలంటే 2 నుండి 3 సంవత్సరాల. పర్యావరణం బాగుపడాలంటే 3 దశాబ్దాలు.
30,000 దాడులు, 8,700 మరణాలు, లక్షకు పైగా పౌర వసతుల విధ్వంసం, ప్రపంచానికి 49 లక్షల కోట్ల ఆర్థిక నష్టం. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దాం. తెలంగాణలో ఒక గ్రామం త్వరగా చీకటై ఆలస్యంగా క్వశ్చన్ చెప్తాను కదా. ఫస్ట్, భారత విమానయాన పితామహుడు ఎవరు? అతిపెద్ద విమానాశ్రయం ఏది? ప్రణాళిక సంఘం స్థాపన ఎప్పుడు? భారత విమానయాన పితామహుడు ఎవరు? JRD టాటా. అతిపెద్ద విమానాశ్రయం ఏది? రాజీవ్ గాంధీ, శంషాబాద్, సుమారు 5,500 ఎకరాలు. ప్రణాళిక సంఘం స్థాపన ఎప్పుడు? 1950 మార్చ్ 15. ఈరోజు క్వశ్చన్ చూద్దాము. విదేశాల్లో మరణించిన తొలి ప్రధాని ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు? థర్డ్, మెరిసే ఖనిజం ఏది? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్ చెప్తాను. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఇంకా బెటర్మెంట్గా రావడానికి మీ సజెషన్స్ కానీ మీ మీ ఏమన్నా ఉంటాయి కదా ఇట్లా చెప్పడానికి, ఏమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఫ్రెండ్స్. కానీ తప్పకుండా నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ నైస్ డే.